నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ప్రపంచవ్యాప్తంగా నేడు షుగర్ వైద్యం తీరు మారుతోంది. నిన్న మొన్నటిదాకా రక్తంలో తొలి ప్రాధాన్యంలో ఉన్న గ్లూకోజ్ నియంత్రణ అన్నది క్రమంగా చివరికి వెళ్లిపోతోంది. మధుమేహంతో తలెత్తే గుండె జబ్బు, పక్షవాతం, కిడ్నీల వైఫల్యం, కాలేయ క్యాన్సర్ వంటి ముప్పు కారకాల్ని నివారించడమే తొలి ప్రాధాన్యంగా మారుతోంది. అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్, యూరప్, ఆస్ట్రేలియా, జపాన్ తదితర దేశాల్లోని మధుమేహ సంస్థలు ఈ విషయాన్ని నొక్కి చెబుతున్నాయి. మెట్ఫార్మిన్, సల్ఫెనైల్ యూరియా వంటి పాతతరం మందుల స్థానాన్ని క్రమేణా జీఎల్పీ, గ్లిఫోజిన్ వంటి కొత్త తరహా మందులు భర్తీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మధుమేహులకు పెనుముప్పుల్ని తప్పించే కొత్త తరహా ప్రాణాధార మందుల గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మధుమేహం ఈ తీపి జబ్బు నియంత్రణలో ఉంటేనే మనకు నిబ్బరం. అదుపు తప్పితే ఆపాదమస్తకం అల్లకల్లోలం. అయితే నిత్యం మందులు వాడుతున్నా, ఆహార వ్యాయామాల సహాయం తీసుకుంటున్నా మనలో చాలామందికి మధుమేహంతో తిప్పలు తప్పడం లేదు. గ్లూకోజ్ అదుపులోనే ఉంటున్నా సరే డయాబెటిస్ తాలూకు ఏదో ఒక దుష్ప్రభావం కనిపిస్తోంది. ముఖ్యంగా రక్తనాళాలకు సమస్యల తాకిడి పెరుగుతోంది. ఫలితంగా గుండె జబ్బులు, పక్షవాతం, కిడ్నీల వైఫల్యం, కాలేయం క్యాన్సర్ వంటి ప్రాణాంతక సమస్యల్ని పూర్తిగా నివారించలేకపోతున్నాం. ఈ నేపథ్యంలోనే గ్లూకోజ్ నియంత్రణ కన్నా ముఖ్యంగా మధుమేహుల్లో కాలం గడిచే కొద్దీ తలెత్తే సమస్యల్ని నివారించడం, ఇప్పటికే అవి మొదలై ఉంటే వాటిని అదుపులో ఉంచే దిశగా సరికొత్త మందుల తయారీకి వైద్య రంగం నిరంతరం పరిశ్రమిస్తోంది. తాజాగా అందుబాటులోకి వస్తున్న జీఎల్పీ, గ్లిఫోజిన్ మందులు ఈ కోవలోనికే వస్తాయి. డయాబెటీస్కి కొత్త మందులు గత 10-15 సంవత్సరాలుగా మనం అందరం వాడుతున్నాం. అంటే ఎక్సినటైడ్ అనే మందుతో మొదలుపెట్టి లిరాగ్లుటైడ్, డులాగ్లుటైడ్, ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి సెమాగ్లుటైడ్, టిరిజెపటైడ్, ఇలాంటి మందులన్నీ కూడా మనకి బాగా అందుబాటులోకి వచ్చాయి అన్నమాట. ఇవన్నీ ఏంటంటే రక్తంలో గ్లూకోజ్ తగ్గించే ఒక్క ప్రధాన ఉద్దేశం కాకుండా మిగతా ఉపయోగాల వలన ఈ మందులన్నీ కూడా బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఈ మందులు డయాబెటీస్ లేని వాళ్ళు కూడా వాడుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళలోనే గ్లూకోజ్ తగ్గిస్తుంది, డయాబెటీస్ లేని వాళ్ళలో తగ్గించదు. కాబట్టి డయాబెటీస్ లేని వాళ్ళు కూడా ఈ మందుల వలన వచ్చేటువంటి వేరే ప్రయోజనాల కోసం డయాబెటీస్ లేని వాళ్ళు కూడా విరివిగా వాడుతున్నారు మన భారతదేశంలో. కాబట్టి ఈ మందుల గురించి కొంత ఎక్కువగా తెలుసుకోవటం మంచిది. ఈ మందులన్నీ కూడా జిఎల్పి మందులు అంటారు. అంటే గ్లూకగాన్ లైక్ ప్రోటీన్ అనమాట. జిఎల్పి, జిఐపి అని ఇంకోటి ఉంది, జిఐపి తర్వాత గ్లూకగాన్, ఈ 3 రకాలు కలిపి ఒక్క జిఎల్పి ఒక్కటే ఉన్నట్లయితే 1G అంటాం. జిఎల్పి, జిఐపి 2 కలిపి ఉన్న మందు అయితే 2G అంటాం. జిఎల్పి, జిఐపి ప్లస్ గ్లూకగాన్ కూడా కలిపితే 3G అంటాం. ఇంకా 3G మందులు మన భారతదేశంలో రాలేదు, కానీ ఇప్పుడు బాగా ప్రయోగాల్లో ఉన్నాయి. దాదాపు ఒక సంవత్సరం లోపల, సంవత్సరం 2 ఏళ్లలో రెటాట్రోడైడ్ అనే 3G మందు కూడా భారతదేశంలో రావచ్చు. 2G మందేమో టిరిజెప్టైడ్, 1G మందేమో సెమాగ్లుటైడ్, ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా డయాబెటీస్లో బాగా ప్రయోజనకరంగా, ఎందుకంటే గ్లూకోజ్ తగ్గించడం అనేటువంటి ఏకైక ప్రధాన ఉద్దేశం కాకుండా గ్లూకోజ్తో పాటు కొలెస్ట్రాల్ని, రక్తపోటుని, ట్రైగ్లిజరైడ్స్ అనేటువంటి కొవ్వు పదార్థాన్ని, యూరిక్ యాసిడ్ని, హోమోసిస్టిన్, ఇవన్నీ కూడా ఏంటంటే గుండె సమస్యలు వచ్చే వాళ్ళకి ముందుగా తెలుసుకోవడానికి మనం చేసేటువంటి పరీక్షలు అనమాట. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, లైపోప్రోటీన్ ఏ, హోమోసిస్టిన్, మైక్రో ఆల్బుమిన్, ప్రోబిఎన్పి, ఇలాంటి ముప్పు కారకాలన్నింటినీ ముందుగానే గ్రహించినట్లయితే మనం గుండె జబ్బులు నివారించుకోవచ్చు అనమాట. ఈ ముప్పు కారకాలన్నింటినీ తగ్గించడానికి ఈ జిఎల్పి మందులు బాగా పనిచేస్తున్నాయి. కాబట్టి డయాబెటీస్ ఉన్నవాళ్లే కాకుండా మన కార్డియాలజిస్టులు కానీ, నెఫ్రాలజిస్టులు, మూత్రపిండానికి సంబంధించిన సమస్యలు తగ్గించుకోవడానికి కూడా ఈ మందులు వాడుతున్నారు. మధుమేహం ఎంత నియంత్రణలో ఉన్నప్పటికీ కాలం గడుస్తున్న కొద్దీ మన ఒంట్లోని సూక్ష్మ రక్తనాళాలు ఎంతో కొంత దెబ్బతినడం అనేది ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా చాలామందిలో గుండె జబ్బులు, పక్షవాతం, కిడ్నీల వైఫల్యం, కంటిచూపు మందగించడం, నాడులు దెబ్బతినడం, కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం, లివర్ క్యాన్సర్ వంటి ప్రమాదకర సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా కాళ్లలోని రక్తనాళాలు దెబ్బతినడం వల్ల తిమ్మిరులు, స్పర్శ తగ్గడంతో పాటు పాదాల్లో అల్సర్లు ఏర్పడి అవి గ్యాంగ్రీన్గా మారడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. వీటికి తోడు అధిక బరువు, హై బీపీ, రక్తంలో కొలెస్ట్రాల్, యూరిక్ యాసిడ్ పెరగడం, వాపు ప్రక్రియ మొదలైన కారకాలు మధుమేహుల ఆరోగ్యానికి శరాఘాతంగా మారుతున్నాయి.
ఈ నేపథ్యంలో రక్తంలో గ్లూకోజ్ తగ్గించే మందుల ఉపయోగం కూడా ప్రశ్నార్థకమవుతోంది. ఈ ఇబ్బందులకు పరిష్కారంగా పురుడు పోసుకున్నవే జిఎల్పి గ్లిఫోజిన్ ఔషధాలు. మధుమేహంతో తలెత్తే ముప్పుల్ని ఈ మందులు చక్కగా పరిష్కరిస్తున్నాయని చెబుతున్నారు డాక్టర్లు. ఈ మందుల వల్ల ప్రయోజనాలు అయితే చాలా ఉన్నాయి. సరే, డయాబెటీస్ తగ్గుతుంది, రక్తపోటు తగ్గుతుంది, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, ట్రైగ్లిజరైడ్ తగ్గుతుంది, హోమోసిస్టిన్ తగ్గుతుంది, యూరిక్ యాసిడ్ అంటే తగ్గుతుంది. ఇవన్నీ కాకుండా మన శరీరంలో ఈ వాపు ప్రక్రియ కారకాలైనటువంటి పదార్థాలన్నీ కూడా తగ్గుతాయి. ఇవన్నీ బాగానే ఉంటుంది. కానీ కొన్ని దుష్ప్రయోజనాలు, కొన్ని సమస్యలు కూడా ఉంటాయన్నమాట. ఆ సమస్యల్లో కొన్ని తీవ్రమైన సమస్యలు కూడా ఉన్నాయి. ముందు మామూలుగా తక్కువ తీవ్రతరమైనటువంటి సమస్యలు చెప్తాను. టిరిజప్టైడ్ కానీ సెమాగ్లూటైడ్ కానీ వాడే వాళ్ళందరిలో దాదాపు 50% 60% మందికి వేసుకున్న మొట్టమొదట 2-3 మోతాదుల్లో వచ్చేటువంటి సమస్యలు ఏంటంటే, ఈ మందు ముఖ్యంగా మనం తీసుకున్నటువంటి ఆహారాన్ని వెంటనే జీర్ణం కానివ్వకుండా మన ఆహార నాళికలోను జీర్ణాశయంలోని ఒక గంట సేపు లేదా గంట కన్నా ఎక్కువసేపు ఉండిపోయేటట్టు చేస్తుంది. మామూలుగా తొందరగా ఒక 30 గంటలోపు ఆ జీర్ణాశయంలోంచి చిన్న ప్రేవుల్లోకి వెళ్ళిపోవాల్సిన ఆహారం ఈ మందులు వాడే వాళ్ళలో ఇంకొంచెం ఎక్కువసేపు ఉండటం వలన మన ఛాతీలోనే కడుపులో నొప్పి రావటం, మంట రావటం, గ్యాసు, తేన్పులు, వాంతులు వికారంగా ఉండటం ఇవన్నీ జరుగుతాయన్నమాట. ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే ఆహారం వెంటనే జీర్ణం అవ్వకుండా జీర్ణాశయంలోనే ఎక్కువసేపు ఉండిపోవటం. అలాగే ఈ ఆహారం జీర్ణాశయం నుంచి చిన్న ప్రేవుల్లోకి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ గంటల తరబడి ఆలస్యం అవుతుంది మొత్తం జీర్ణం అవడానికి ఈ ఆహారం తీసుకునే వాళ్ళకి. ఎందుకంటే అందులో జీర్ణాశయం తర్వాత ఉన్నటువంటి చిన్న ప్రేవులు, పెద్ద ప్రేవుల యొక్క కదలికలు తగ్గిపోతాయి, మందగిస్తాయి అన్నమాట. తగ్గిపోవడం వలన కూడా అక్కడ ఆహారం నిల్వ ఉండిపోయి ఆ ఆహారం నిల్వ ఉండటం వలన అందులో ఎక్కువ వాయువులు, ముఖ్యంగా చెడు వాయువులు రావటం, అంటే గ్యాస్ ఎక్కువైందని చెప్పుకుంటాం కదా అది. తర్వాత కడుపు నొప్పి రావటం, కడుపు ఉబ్బరంగా ఉండటం, డిస్టెన్షన్ ఆఫ్ అబ్డమెన్ ఉబ్బరంగా ఉండటం, తర్వాత మోషన్ అంటే మన మలబద్ధకం జరగటం, తర్వాత కొంతమందికి అయితే మలబద్ధకం 2-3 రోజుల తర్వాత విరోచనాలు అవుతాయన్నమాట. అది కూడా ఒక సమస్య. రోజు 10-15 సార్లు నీళ్ళ విరోచనాలు అవ్వటం ఇది జరుగుతుంది. ఆ సమస్యలు, ఆ చికాకుల్ని తగ్గించుకోవడానికి అవసరమైన మందులన్నీ వాడుతున్నట్లయితే కొంతవరకు ఇది అలవాటు అయిపోయి ఆ తర్వాత ఇది కొన్ని నెలల పాటు వేసుకోవచ్చు. అంటే వాళ్ళు ఏదైతే మీరు ఒక లక్ష్యంగా పెట్టుకున్నారో బరువు తగ్గడానికి 5 కిలోల, 10 కిలోల, 15 కిలోల, మరి మొత్తానికి డాక్టర్లు ఏం చెప్తారంటే మీరున్న శరీరం బరువు 10%, 15% తగ్గితే చాలు, ఇంకా అంతకన్నా ఎక్కువ తగ్గాల్సిన అవసరం లేదని చెప్తారు. కానీ కొంతమంది మరీ 30 కిలోలు తగ్గిపోవాలి అనేటువంటి లక్ష్యాలు పెట్టుకుంటారు కొంతమంది. అలాంటి వాళ్ళకి ఇవన్నీ కూడా కొంత జాగ్రత్తలు, డాక్టర్ సలహాతో ఈ జాగ్రత్తలు పాటించడం అనేది చాలా ముఖ్యం అన్నమాట. మధుమేహానికి మందులు ఎప్పుడు మొదలు పెట్టాలి? మన దగ్గర ఇదో చిక్కు ప్రశ్న. ఎందుకంటే షుగర్ ఉందని తెలుసుకునేసరికి చాలా ఆలస్యం అవుతోంది. దీంతో చాలా మందిలో అప్పటికే మధుమేహం తాలూకు దుష్ఫలితాలు మొదలైపోతున్నాయి. ఈ నేపథ్యంలో మధుమేహాన్ని ముందుగానే గుర్తించడంతో పాటు తొలి రోజు నుంచే మందుల్ని మొదలు పెట్టాల్సిన అవసరం చాలా ఉందని చెబుతారు నిపుణులు. మధుమేహ ముప్పుల్ని తప్పించే ప్రాణాధార ఔషధాల గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. షుగర్ జబ్బుకు వైద్యంలో సరికొత్తగా అందుబాటులోకి వచ్చిన జిఎల్పి గ్లిఫోజిన్ మందుల్ని మధుమేహుల పాలిట నిజంగా ఒక వరమని చెప్పుకోవాలి. గ్లుకగాన్ లైక్ ప్రోటీన్ కి సంక్షిప్త రూపమైన జిఎల్పి మందుల్లో డ్యులా గ్లూటైడ్, సెమా గ్లూటైడ్, టిరిజెపెటైడ్లు ముఖ్యమైనవి. ఇక గ్లిఫోజన్ల విషయానికొస్తే ఎంఫా గ్లిఫోజన్, కేనా గ్లిఫోజన్, డాఫా గ్లిఫోజన్లు ప్రధానమైనవి. ఈ మందుల వాడకంతో రక్తనాళాల ఆరోగ్యం చక్కగా ఉంటుంది. డయాబెటిక్ నెఫ్రోపతి, రెటినోపతి, గుండెపోటు ముప్పులు చాలా వరకు తగ్గుతాయి. మూత్రంలో ప్రోటీన్ పోవడం తగ్గుతుంది. అధిక బరువు, రక్తపోటు, కొలెస్ట్రాల్ని తగ్గించడంలోనూ ఇవెంతగానో తోడ్పడతాయి. అయితే ఈ మందుల్ని ఎప్పుడు మొదలు పెట్టాలన్నదే ప్రశ్న. మన దగ్గర మధుమేహాన్ని ఆలస్యంగా గుర్తించడం, చాలా మందిలో మధుమేహం తాలూకు ఏదో ఒక ముప్పు కనిపిస్తూ ఉండడంతో మధుమేహాన్ని గుర్తించిన తొలి రోజు నుంచే మందుల్ని మొదలు పెట్టడం అన్ని విధాలా శ్రేయస్కరం. ఈ కొత్త మందులు సెమాగ్లూటైడ్, తర్వాత టిరిజప్టైడ్ అనే మందులు రెండు కూడా మోతాదులు ముందు తక్కువ మోతాదుల్లో మొదలుపెట్టి సెమాగ్లూటైడ్ అయితే 0.25 మిల్లీగ్రాము, మరి టిరిజప్టైడ్ అయితే 2.5 మిల్లీగ్రాముల డోసులో మొదలుపెట్టి
నెలకొకసారి చొప్పున పెంచుకోవచ్చు అనమాట. 2.5 నుంచి 5, 5 నుంచి 10, 10, 15 అలాగే టెరిజెప్టైడ్ అలా డోసులు పెంచుకుంటూ మ్యాక్సిమం డోసుల వరకు వాడుకోవచ్చు. కొంతమందికి తక్కువ మోతాదులోనే వాళ్ళకి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఈ కడుపులో మంటలు అలాంటివి రావచ్చు. వచ్చినట్లయితే ఆ మోతాదు తగ్గించుకోవటం లేదా ఆ మోతాదులోనే కంటిన్యూ చేయటం చేసుకోవచ్చు. మోతాదులు ఇది వారానికి ఒకసారి ఇచ్చే ఇంజక్షన్లు కాబట్టి నెలకొకసారి దాని మోతాదులు మార్చుకుంటూ ఉన్నట్లయితే సరిపోతుంది. రక్తంలో గ్లూకోజ్ మీద ఆధారపడటం అనేది కూడా ముఖ్యమే. అంటే మరీ గ్లూకోజ్ తగ్గదు కానీ ఎందుకైనా మంచిదని నెలకొకసారి అయినా సరే గ్లూకోజ్ పరీక్ష చేసుకోండి అంటాం. కొంతమందికి ఇంకా ఎక్కువ సార్లు వారానికి ఒకసారి గ్లూకోజ్ పరీక్ష చేసుకోండి అంటాం. తర్వాత ఈ మందులన్నీ కూడా వాడడానికి ముందు డాక్టర్ సలహా అనేది ముఖ్యం. ఎందుకంటే ఈ మందుల్లో కొన్ని సమస్యల్లో ఈ మందులు వాడకూడదు అనమాట. ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే డయాబెటీస్ కొద్ది ఎక్కువ సంవత్సరాలుగా ఉండి కంటిలో రెటినోపతి ఫండస్ పరీక్ష చేస్తారు కదా, కంటిలో రెటినోపతి రెటినా పొరలో కేశ రక్తనాళికలు దెబ్బతిని ఉన్నట్లయితే ఈ మందు వాడకూడదు. అలాగే కొంతమందికి థైరాయిడ్ వ్యాధులు కూడా ఎక్కువగా ఉంటాయి. చాలామంది డయాబెటీస్లో థైరాయిడ్ వ్యాధి కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఒకవేళ ఎవరికైనా థైరాయిడ్ వ్యాధితో పాటు థైరాయిడ్ కణుతులు కూడా అంటే థైరాయిడ్ నాడ్యూల్స్ అన్నమాట, అవి కూడా ఉండి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఈ సమస్య కూడా ఎక్కువగానే ఉంది. కాబట్టి థైరాయిడ్ సమస్యలు ఉన్నవాళ్ళు వాళ్ళ గొంతులో ఉన్నటువంటి థైరాయిడ్ గ్రంథిలో కణుతులు ఉన్నాయో లేదో చూసుకుని, ఒకవేళ అలాంటి కణుతులు ఉన్నట్లయితే ఈ మందు వాడటం అంత మంచి విషయం కాదు. ఎందుకంటే ఈ మందు వాడే వాళ్ళకి కొంచెం ఆ సీసెల్ ట్యూమర్ అని రావచ్చు, కాబట్టి అంత మంచిది కాదు. అలాగే ఎవరికైతే ఈ పిత్తాశయంలో రాళ్ళు లేదా ప్యాంక్రియాటిస్కి సంబంధించిన వ్యాధులు ఉంటాయో, లేదా ఆల్కహాల్ మరీ ఎక్కువగా తాగి లివర్ పాడైపోయిన వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు ఈ మందులు వాడకుండా ఉండటమే మంచిదన్నమాట. కాబట్టి ఇవన్నీ కాకుండా మరో ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడు డయాబెటీస్ లేని వాళ్ళు లావు తగ్గడానికి మాత్రమే బయట వాడుతున్నారు. అది కూడా డాక్టర్ సలహాతో వేసుకోవాలి కానీ మామూలుగా సామాన్యమైన బరువు ఉన్న వాళ్ళు వాడే మందులు కాదు. బిఎంఐ అనేది 30 కన్నా ఎక్కువగా ఉంటేనే ఈ మందు వాడాలన్నమాట డయాబెటీస్ లేని వాళ్ళు. డయాబెటీస్ ఉన్నవాళ్ళు బిఎంఐ 27 నెంబర్ ఉన్నా కూడా వాడుకోవచ్చు. మధుమేహుల్లో ఎవరికి పెద్ద రక్తనాళాలు దెబ్బతిన్నాయి, ఎవరికి చిన్న రక్తనాళాలు దెబ్బతిన్నాయి, లేదా ఇవేమైనా ముందు ముందు దెబ్బతినే అవకాశాలున్నాయా అన్నది డాక్టర్లు సుమారుగా నిర్ణయిస్తారు. అలా నిర్ణయించాక ముందుగా జిఎల్పి, ఆ తర్వాత గ్లిఫోజెన్ మందుల్ని వాడాల్సిందిగా సూచిస్తారు. సూక్ష్మ రక్తనాళాలు దెబ్బతింటుంటే మాత్రం ముందుగానే గ్లిఫోజెన్లను మొదలు పెట్టాల్సి ఉంటుంది. ఇక ఈ మందులతోనూ కొన్ని దుష్ఫలితాలు కనిపించే అవకాశం ఉంది. మన ఆహారంలో ఉప్పు, పులుపు, కారం, మసాలాలు, వేపుళ్లు ఎక్కువగా ఉండడంతో ఈ మందుల మూలంగా అజీర్ణం, ఎసిడిటీ, వాంతి, వికారం, మలబద్ధకం, విరేచనాల వంటి సమస్యలు ఎదురవచ్చు. అయితే ఇవన్నీ తాత్కాలికం, త్వరగానే సర్దుకుంటాయి. 3 నెలల తర్వాత కూడా సమస్యలు తగ్గనప్పుడు జిఎల్పి మందులకు బదులుగా గ్లిఫోజెన్లను వాడాల్సి ఉంటుంది. ఈ మందులతో ఉన్న అతిపెద్ద సానుకూలత ఏంటంటే ఇవి గ్లూకోజ్ని ఉండాల్సిన పరిమాణం కంటే తగ్గించవు. అంటే హైపోగ్లైసిమియా సమస్య అన్నది ఉత్పన్నం కాదు. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భారతీయుల యొక్క వంట పద్ధతులు, భారతీయులు వాడేటువంటి వంట దినుసులు ప్రపంచంలోని ఏ దేశంలోనూ ఉండవు. ఇవన్నీ కూడా చాలా ప్రత్యేకం అన్నమాట. మన భారతదేశంలో ఉన్నటువంటి ఆహార పద్ధతులన్నీ కూడా ప్రత్యేకంగా ఉంటాయి. ఇవన్నీ కూడా మన ఈ టిరిజెప్టైడ్, సెమాగ్లూటైడ్ అనే మందులు వేసుకుంటే వచ్చేటువంటి ఆ లోపలి కదలికల్ని మందగించడం వలన ఈ ఆహారంలోని పదార్థాలన్నీ కూడా పూర్తిగా జీర్ణం కాక మనకు కొన్ని సమస్యలు కలిగిస్తున్నాయి అన్నమాట. ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి. తేలిగ్గా జీర్ణమైనటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి. తర్వాత ఆహారం అంతా కూడా ఒక్కసారే కాకుండా కొద్ది కొద్దిగా తీసుకోవాలంటే ఇదివరలో మేము చెప్పేవాళ్ళం ప్రతి 3 గంటలకి 4 గంటలకి డయాబెటీస్ వాళ్ళు తీసుకోవాలండి అని చెప్తాం. అలాగే డయాబెటీస్ ఉన్నా లేకపోయినా కూడా ఆహారం ఒక్కసారే ఎక్కువ పరిమాణంలో కాకుండా తక్కువ పరిమాణంలో ఎక్కువ సార్లు తీసుకోవాలి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆహారం తీసుకుంటున్నప్పుడు మంచినీళ్ళు తాగినట్లయితే అది ఆహారంతో కలిసి అది కూడా గ్యాస్ ఎక్కువ తయారవడానికి అంటే వాయువులు ఎక్కువ తయారవడానికి తోడ్పడుతుంది. కాబట్టి కొంచెం నీళ్లు తాగటం కూడా ఆహారం తీసుకునేటప్పుడు నీళ్లు తాగటం తగ్గించుకోవాలి. ఇవన్నీ ఏంటంటే డయాబెటీస్లో మేము ఏవైతే చేయాలని చెప్పామో అవన్నీ కూడా కొంచెం తగ్గించుకోవాలి. నీరు తక్కువ తాగాలి,
అంటే ఆహారం తీసుకునేటప్పుడు. తర్వాత ఏమో ఈ పీచు పదార్థం తగ్గించుకోవాలి, తృణధాన్యాలు తగ్గించుకోవాలి. ఇవన్నీ కాకుండా వేరే విషయాలు ఏదైతే ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్, మన కృత్రిమంగా తీపి కలిగించేటువంటి పదార్థాలు, ఇప్పుడు మన ఈ సాక్రిన్ లాంటివి ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా కడుపులో గ్యాస్, కడుపు జీర్ణశక్తిని ఇంకా తగ్గించేటువంటి అవకాశం ఉంది వాటితో. అలాగే కొన్ని ప్రోటీన్ మందులు, అంటే ప్రోటీన్ వాడటం అనేది ఇంపార్టెంటే, కానీ ప్రోటీన్ పౌడర్లు కొంతమందికి పడవ అనమాట, అందరికీ కాదు కొంతమందికి. వాళ్ళకు కూడా కడుపులో గ్యాస్ ఎక్కువ తయారవటం, కడుపులో ఈ జీర్ణశక్తి మందగించడానికి అవి కూడా దోహదం చేస్తున్నాయి. అలాగే మనం వాడేటువంటి మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లు, బి కాంప్లెక్స్లు, వీటి మీద ఉన్నటువంటి పై పొరలో ఉన్నటువంటి రంగులు, జెలాటిన్ క్యాప్సూల్స్, మనం ఏదైతే క్యాప్సూల్స్ వాడతాం ఆ క్యాప్సూల్ పైన, ఇవన్నీ కూడా కడుపులో కొంచెం సమస్యలు రావచ్చు. కాబట్టి ఎవరికి ఏది సమస్య అనేది తెలుసుకోవటం అనేది ఎవరికి వాళ్ళే నిర్ణయించుకోవాలి. భారతదేశంలో జన్యు వైవిధ్యం చాలా ఎక్కువగా ఉంది, మిగతా దేశాల కన్నా కూడా ఎక్కువగా ఉంటుంది. ఒకటే కుటుంబంలో ఉన్నటువంటి సభ్యుల్లో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా జీర్ణశక్తి ఉంటుంది. కాబట్టి ఎవరికి ఏ పదార్థం వలన సమస్యలు కలుగుతున్నాయో వారే నిర్ణయించుకుని వాటిని డాక్టర్ సలహా తీసుకోవచ్చు, లేదా వారికి వారే ఆ పదార్థాన్ని తగ్గించుకున్నట్లయితే ఈ సమస్యలను కూడా మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంది, లేదా పూర్తిగా నివారించుకోవడానికి కూడా అవకాశం. మధుమేహానికి ఇన్సులిన్ వైద్యంలోనూ పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. రోజు తీసుకోవాల్సిన ఇంజెక్షన్కు బదులుగా వారానికి ఓసారి తీసుకునే సరికొత్త ఇంజెక్షన్లు ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తున్నాయి. మధుమేహంతో తలెత్తే ముప్పుల్ని తప్పించే సరికొత్త మందులు, చికిత్సల గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మధుమేహానికి మందులు, చికిత్సల విషయంలో రాబోయే రోజుల్లో మరెన్నో పెనుమార్పులు కనిపించే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా రోజు మందులు మింగాల్సిన అవసరం, నిత్యం ఇన్సులిన్ ఇంజెక్షన్ చేసుకోవాల్సిన అగత్యం తప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారానికి ఒకసారి వేసుకునే ఐకోడెక్ అనే ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇప్పటికే బయటి దేశాల్లో అందుబాటులోకి వచ్చేసింది. కొద్ది నెలల్లోనే మనకు అందుబాటులోకి రావచ్చు. అలాగే వారానికి ఒకసారి వేసుకునే ఇంజెక్షన్ మందులు డ్యులాగ్లుటైడ్ పేరుతో ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. దీనికి అదనంగా సెమాగ్లుటైడ్, టిరిజెపెటైడ్, కాగ్రిలినిటైడ్, రెట్రాగ్లుట్రైడ్ వంటివి త్వరలోనే అందుబాటులోకి వచ్చే ఇంజెక్షన్లు. వీటిని వారానికి ఒకసారి వేసుకుంటే చాలు. మోతాదులు మాత్రమే వారానికో నెలకొకసారో మార్చుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు డాక్టర్లు. ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ మందులు వాడే వాళ్ళకి సార్కోపీనియా అండ్ ఆస్టియోపీనియా, అంటే మందులు మరీ ఎక్కువగా డోసుల్లో వాడి ఎక్కువ రోజులు వాడిన వాళ్ళకి మన కండరాలు కరిగిపోతుంది, సార్కోపీనియా అంటారు. అలాగే ఆస్టియోపీనియా అంటే ఎముకలు కూడా కరగచ్చు. కాబట్టి అది నివారించుకోవడానికి ప్రోటీన్ పౌడర్లు ఎక్కువగా తినమంటున్నాం అనమాట. కానీ ప్రోటీన్ పౌడర్లు అన్నీ కూడా అందరికీ జీర్ణం కాదు. ఎవరికైనా ప్రోటీన్ పౌడర్ వలన, ప్రోటీన్ పొళ్ళు వాటి వల్ల సమస్యలు ఉన్నట్లయితే వాడకూడదు. ఇది ప్రపంచ దేశాల యొక్క సలహా ఏమిటంటే, ఈ మందులు వాడేవాళ్ళు 1.3 గ్రాములు కిలోకి, మనిషి బరువు, కిలో బరువుకి 1.3 గ్రాముల చొప్పున ప్రోటీన్, అంటే ఇది దాదాపు 70 గ్రాముల నుంచి 100 గ్రాముల ప్రోటీన్ పౌడర్లు వాడాలి. ఇది కొంచెం ఎక్కువే, కానీ ఈ ప్రోటీన్ పౌడర్లు వాడాల్సిన అవసరం కొంతమందిలో రావచ్చు. ఎవరికి సార్కోపీనియా ఉంది, ఎవరికి ఆస్టియోపీనియా ఉన్నది పరీక్షల ద్వారా డాక్టర్లు నిర్ణయిస్తారు. అలాగే వారానికి 2 సార్లైనా కూడా ఈ కండరాల యొక్క శక్తిని పెంచుకునేటువంటి ఎక్సర్సైజులు ఉంటాయన్నమాట, వ్యాయామాలు, అవి కూడా చేయాలి. కాబట్టి ఆస్టియోపీనియా, సార్కోపీనియా అనేటువంటి కొన్ని సమస్యలు మంచి విషయాలు కాదు. కాబట్టి ముందుగానే గ్రహించి వాటిని నివారించుకోవడం, లేదా వచ్చినట్లయితే వాళ్ళకి చికిత్సలు తీసుకోవడం డాక్టర్ సలహాతో చేసుకోవాలి. ఇది కాకుండా మరో ప్రధానమైన సమస్య ఏంటంటే, కంటిలో ఉన్నటువంటి పొరలు, అంటే రెటినోపతి. మనం డయాబెటీస్ వాళ్ళందరికీ కూడా సంవత్సరానికి ఒకసారి రెటినా పరీక్ష చేసుకోమని చెప్తాం కదా, దాంతోపాటు మ్యాక్యులా పరీక్షలు కూడా ఉంటాయన్నమాట. ఉట్టి రెటినోపతి కాకుండా వేరే మ్యాక్యులా పరీక్ష కూడా చేసుకుని ఈ 6 నెలలకు ఒకసారైనా చేసుకున్నట్లయితే ఇలాంటి కంటి వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లయితే ముందుగానే తెలుసుకుని మనం ఈ మందులను తగ్గించుకోవటం కానీ, లేదా వాటికి ప్రత్యేకమైన కంటి చికిత్సలు చేసుకోవటం కానీ చేసుకోవచ్చు అన్నమాట. ఇది కాకుండా సీసెల్ ట్యూమర్ అని చెప్పి మనకి మెడులరీ కార్సినోమా అంటాం, థైరాయిడ్లో వస్తుంది, థైరాయిడ్ గ్రంథిలో వస్తుంది. అది ఉందా లేదో తెలుసుకోవడానికి కాల్స్టోనిన్ అనే పరీక్ష చేసుకోవాలి. ఇది కూడా 6 నెలలకు ఒకసారి ఈ మందులు వాడే వాళ్ళంతా వేసుకున్నట్లయితే ఆ సీసెల్ ట్యూమర్ రాకుండా నివారించుకోవడానికి, ఒకవేళ వచ్చినట్లయితే వాటికి తగిన చికిత్స చేసుకోవడానికి ఈ మెడులరీ సెల్ కార్సినోమా అన్నమాట, దాని గురించి కూడా తెలుసుకోవాలి. ఎవరైనా ఈ మందులు వాడాలని డాక్టర్లు చెప్పినట్లయితే
లావుగా ఉన్నా లావుగా లేకపోయినా, డయాబెటీస్ ఉన్నా లేకపోయినా, గుండె సమస్యల్ని, మూత్రపిండాల సమస్యల్ని, ముఖ్యంగా కాలేయంలో కొవ్వు పదార్థాన్ని తగ్గించడం అంటే ఫ్యాటీ లివర్ అనమాట. అది తగ్గించడానికి ఈ మందు తప్ప మరొక మార్గం లేదు. కాబట్టి ఈ మందులు, కొత్త మందులన్నీ కూడా ఈ టిరిజెప్టైడ్, సెమాగ్లూటైడ్ అనే మందులు ఎటువంటి భయాలు పెట్టుకోకుండా డాక్టర్ సలహాతో ముందే దాన్ని నిర్ణయించుకుని వాడుకోవటం. అలాగే 6 నెలలకు ఒకసారి దానికి తగిన పరీక్షలన్నీ చేసుకుంటూ ఎటువంటి సమస్య లేకుండా కూడా ఎన్ని నెలల తరబడైనా కూడా ఈ కొత్త మందులను వాడుకుంటూ మనం ఏదైతే ప్రయోజనాలను ఆశించి ఈ మందులు మొదలుపెట్టామో ఆ ప్రయోజనాలన్నీ కూడా సాధించే వరకు ఈ మందులన్నీ కూడా వాడుకోవచ్చు. మధుమేహానికి కొత్తగా అందుబాటులోకి వచ్చిన జిఎల్పి, గ్లిఫోజిన్ మందుల్ని అందరూ వాడొచ్చా అంటే కాదు అనేదే సమాధానం. రక్తంలో పొటాషియం శాతం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మందుల్ని వాడకూడదు. ఇప్పటికే తీవ్రమైన కిడ్నీ జబ్బుతో బాధపడుతున్నప్పుడు, తరచూ మూత్రనాళ ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్న వారికి, జననావయవాల్లో తరచుగా ఇన్ఫెక్షన్లతో బాధపడే మహిళలకి ఈ మందుల్ని సిఫారసు చేయరు. వీరు కాకుండా మిగతా అందరూ షుగర్ జబ్బు అదుపు కోసం గుండె, కిడ్నీ తదితర అవయవాలను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు కొత్త తరం మందుల్ని నిశ్చింతగా వాడొచ్చు. అయితే ఒకవైపు ఈ మందుల్ని వాడుతూనే మరొక వైపు ఆహార నియమాలు, వ్యాయామాల తోడ్పాటును తీసుకోవడం మరచిపోకూడదు. మధుమేహానికి అందుబాటులోకి వస్తున్న మందులు, ఇంజెక్షన్లన్నీ ఇప్పటివరకు వాడుతున్న మందులతో సాధ్యం కాని ప్రయోజనాల్ని అందించేవే అనటంలో సందేహం అక్కర్లేదు. వైద్య పరిశోధనల ఆధారంగా వస్తున్నవే కాబట్టి కొత్త తరం మందుల్ని మనందరం ఆహ్వానించాలి. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికే వాడుకలోకి వచ్చిన ఈ మందులు అతి త్వరలోనే మనకు అందుబాటులోకి రానున్నాయి.